ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. మనదైతే ప్రస్తుతానికి పెందుర్తి నియోజకవర్గానికి నుంచి ఎమ్మెల్యేగా నిలబడినటువంటి గెలిచి ఒక అద్భుతమైనటువంటి హిస్టరీ క్రియేట్ చేసినటువంటి రమేష్ బాబు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్, ఎలా ఉంది సార్ జనసేన పార్టీ గెలుపు? ముఖ్యంగా మీది ఒక భారీ మెజారిటీతో అక్కడ గెలవడం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం, విశ్వసనీయత, ఆయన ఏది చెప్పినా చెప్పినట్టు చేసే విధానం ప్రజలకు నచ్చింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చెల్లనివనన్నా, పొత్తులో కొంతమేరకు రాజీ పడినా, ఆయన చేసిన విధానం కానీ, ఆయన మాట్లాడిన తీరు కానీ, ఆయన అధికారంలోకి రాకముందే ప్రజలకు దగ్గరయ్యి సొంత డబ్బులతో చేసిన కార్యక్రమాలు కానీ ఒక నమ్మకం, ప్రజలకు పవన్ కళ్యాణ్ గారి పట్ల ఒక నమ్మకం. ఆ నమ్మకమే మా విజయం. మా విజయం పవన్ కళ్యాణ్ గారికి అంకితం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మెజార్టీ లేదో మా గొప్పతనం వాళ్ళు వచ్చాయని మేము అనుకోవట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ గారి పార్టీలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పనిచేశారు కాబట్టి ఆ మెజార్టీలు వచ్చాయి. సార్, అంటే ముఖ్యంగా చిరంజీవి గారితో మీరు చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి. మొన్న పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కూడా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన పాదాలకి నమస్కారం చేసినప్పుడు ఎలా అనిపించింది సార్? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఒక ప్రజారాజ్యం నుంచి ఆ ఫ్యామిలీతో మీరు చాలా కంటిన్యూ అవుతున్నారు. ఎలా అనిపించింది సార్ ఆ మూమెంట్ చూడగానే? నాకే కాదు, 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అవ్వచ్చు, తెలంగాణ వాళ్ళు అవ్వచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా ఆనందంతో కళ్ళు చెమర్చే సంఘటన అది. ఫ్యామిలీ బాండింగ్ ఎలా ఉండాలో చూపించిన సందర్భాలు అవి. అంటే వారి స్థాయి, ఆ ఎమోషనల్, ఆ ప్రేమ, ఆ వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం, ఒకరు ఆ ఫ్యామిలీ బాండింగ్ అనేది తెలుగువారి అందరూ కళ్ళు చెమర్చే సన్నివేశం అది. ఆ మెగా ఫ్యామిలీకే చెల్లింది. మెగా ఫ్యామిలీ గురించి నాకు తెలుసు. ఆ రోజు రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు అందరూ కూడా తెలియపరిచే విధంగా ఆ ఆప్యాయతలు పంచుకున్న ఒక మంచి సందర్భం. ముఖ్యంగా ఒక దాదాపు 17 ఏళ్ల పాటు ఆ ఫ్యామిలీ అంతా కూడా ప్రజల కోసం ఏదో చేద్దాం అనుకున్నా కానీ చాలా ఇబ్బందులకు గురి చేసుకుంటూ, చెప్పాలంటే ఆ ఫ్యామిలీని పర్సనల్గా టార్గెట్ చేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినారు. కానీ ఈ విజయంతో ఒక చాలామంది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. చెప్పాలంటే అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ప్రతిపక్ష పాత్ర కూడా కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా కొట్టారు సార్? పవన్ కళ్యాణ్ గారు చెప్పి మరీ కొట్టినట్టుగా అనిపించింది. ప్రజలకి ఒక నమ్మకం కుదిరితే ఎలా ఆశీర్వదిస్తారంటానికి నిదర్శనమే ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఎప్పుడు కని విని ఎరగని రీతిలో 93% యాక్సెప్టెన్సీ వచ్చి సీట్లు గెలిపించిన సందర్భం. అంటే ఇది నవ్వుతో నా భవిష్యత్తు. 3 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఓటు ట్రాన్స్ఫర్ అవ్వదు మామూలుగా అయితే. కానీ ఇక్కడ ఓటు ట్రాన్స్ఫర్ అయిన విధానం, ఈ పొత్తు మీద, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రజలకు ఉన్న నమ్మకం. తెలుగుదేశం అలాగే పనిచేసింది, బీజేపీ అలాగే పనిచేసింది, జనసేన అయితే మరింత ఎక్కువగా మమేకం అయింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి మాట ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు వేదవాక్కు. తప్పకుండా ఈ విజయంలో సంపూర్ణ భాగస్వామ్యం పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడితే ఉంటుందని చెప్పి నేను విశ్వాసం వ్యక్తం చేస్తాను. ప్రమాణ స్వీకారంలో చాలా మంది పవన్ కళ్యాణ్ గారికి కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అంటున్నారు. ఎంతమంది వరకు ఉంది సార్ జనసేన పార్టీ నుంచి? ఏమన్నా పెద్దలిద్దరు మాట్లాడుకుని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు నైట్కి ఫైనలైజ్ చేస్తారు. మేమైతే పవన్ కళ్యాణ్ గారు ఉండాలా, ఒక సముచిత స్థానం పవన్ కళ్యాణ్ గారికి ప్రభుత్వంలో ఉండాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం.